ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని చూస్తాం. ఈ వాక్యము బైబిల్ అంతటిలోని గొప్ప వాగ్దానాల్లో ఒకటి. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలున్నాయి. మనుష్యులు సహజంగా దేవుని పిల్లలు కాలేరు, కానీ వారికి ఒక అవకాశం అనేది, వారు ఆయన పిల్లలుగా కావలసి ఉంది అని గ్రహించాలి. 3వ అధ్యాయం 6వ వచనంలో శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది అని చూస్తాం. ఇక్కడ శరీరం అంటే మనిషి స్వభావ సిద్ధంగా ఏమై ఉన్నాడో అదంతా అన్నమాట. మనిషి తన పోలికలో పిల్లల్ని పుట్టించగలడు, కానీ నూతన ఆధ్యాత్మిక జీవాన్ని లేక ఆత్మీయమైన జీవాన్ని ఇవ్వలేడు. అలా చెయ్యాలన్నా అతను చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే. దేవుని ఆత్మ మాత్రమే ఎవరిలోనైనా ఆత్మీయమైన జీవాన్ని కలిగించగలడు. స్వభావరీత్యా వారు తమ సృష్టికర్తపై తిరగబడిన దేవునికి వేరైన జీవులు. దేవుడు మనుషుల దగ్గరికి పంపిన వెలుగు, దేవుని వాక్యము, రక్షకుడు, ముక్తి ప్రదాత అయిన యేసు ప్రభువుని స్వీకరించడం ద్వారానే వారు దేవుని పిల్లలు కాగలరు. ఆయనను స్వీకరించడం అంటే ఆయన మీద నమ్మకం ఉంచటం, విశ్వాసం ఉంచటం. యోహాను సువార్తలో ఈ నమ్మకము, విశ్వాసము అనే మాట 100 సార్లు కనిపిస్తుంది. బైబిల్లో మరి ఏ పుస్తకంలోనూ ఇన్నిసార్లు ఈ మాట కనిపించదు. మనం ఆయన్ను నమ్మకం ద్వారానే, విశ్వాసం ద్వారానే స్వీకరిస్తాం. విశ్వాసం ద్వారానే దేవుని పిల్లలు అవుతాం. ఆయన పేరు మీద నమ్మకం ఉంచడం అంటే ఆయనపై నమ్మకం ఉంచటమే. బైబిల్లో వెల్లడైన ఈ సత్యాలన్నీ మనం గ్రహించాలి. ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణాలు, వీటన్నిటినీ నమ్మాలి. ఆయన యొక్క నమ్మకత్వం మీద ఆధారపడాలి. ఆయన మనపై కలిగిన ప్రేమపై విశ్వాసం ఉంచాలి. ఇవన్నీ మనం చేయాలి. చేసి ఆయన బిడ్డలుగా మనం మారిపోవాలి. అది దేవునికి ఇష్టం. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్.